అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ స్పెషల్. బట్ ఇప్పుడు నాకేమైపోయింది అంటే కనుక ఎవ్రీ హనుమాన్ జయంతికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఈరోజు ఒక అప్డేట్ రిలీజ్ చేసాం, అందరూ చూసారా? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో దాని తర్వాత బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ గారిది ఖుషి సినిమా, మహేష్ బాబు గారి పోక్రీ సినిమా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ ఎ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి.